హలో నమస్తే అండి, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. ఈ క్లాస్లో మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ గురించి తెలుసుకోబోతున్నామండి. వీటినే మనం ఫైనల్ అకౌంట్స్గా ట్రేడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వీటిని ఫైనల్ అకౌంట్స్గా ట్రేడ్ చేస్తారు. సొసైటీలో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్, సోల్ ట్రేడ్ బిజినెసెస్ మ్యాక్సిమం 99% కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. వీటిని ఎందుకు ప్రిపేర్ చేయాలి అంటే ప్రతి ఒక్క ఫర్మ్ యొక్క ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి, ఆ ఫర్మ్ యొక్క అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అనేవన్నీ ఫైనలైజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ 3 అకౌంట్స్ ని మనం ప్రిపేర్ చేసి తీరాలండి. ఈ 3 అకౌంట్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకుని ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాస్తామండి. జర్నల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం. లెడ్జర్ పోస్టింగ్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకుని అందులో ఉండేటువంటి ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, అసెట్స్, లయబిలిటీస్ ని బేస్ చేసుకుని వేటిని ట్రేడింగ్ అకౌంట్ పంపించాలి, వేటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపించాలి, వేటిని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వేయాలి, వేటిని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ వేయాలి అనేది మనం ముందుగానే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈ టాపిక్ గురించి ఈ ప్రాబ్లం చేయబోయే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే అండి, ఇంతవరకు మా ఛానల్ ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని భావిస్తున్నామండి. ఇంకా చాలా మంచి మంచి క్లాసెస్ మీకోసం మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు చూడండి ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఈ టైప్ లో మనకి ప్రాబ్లం ఇస్తారండి. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈ టైప్ లో మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఏది ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, ఏది ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్, ఏ ఐటమ్ మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది, ఏది బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ సైడ్ వస్తుంది అనేది మనం ముందుగానే మెన్షన్ చేసుకోవాలండి. మెన్షన్ చేసుకుంటే మనం పోస్టింగ్ చేయడానికి ట్రేడింగ్ అకౌంట్ లోకి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లోకి పోస్టింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఫస్ట్ ఇక్కడ పోస్టింగ్ చేయబోయే ముందు ఇండికేట్ చేయండి ప్రతి ఒక్క దాన్ని. డేటార్స్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. బిఏ మీన్స్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ అని అర్థం అనమాట. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే బిఏ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్. మోటార్ కార్ వన్ ఆఫ్ ది అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్. ఫర్నిచర్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్. పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, టీడీ అని మెన్షన్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ టీసీ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అని. పేటెంట్స్ వన్ ఆఫ్ ది అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ అని. ఓపెనింగ్ స్టాక్ టీడీ అని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కాబట్టి టీడీ. రెంట్ వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి పీడీ, ఇట్ మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ఇన్సూరెన్స్ పీడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. మిషనరీ వన్ ఆఫ్ ద అసెట్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. వేజెస్ టీడీ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. జనరల్ ఎక్స్పెన్సెస్ పీడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది మనం క్యారేజ్ ఆన్ పర్చేజ్ అని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఈ క్యారేజ్ అవుట్వర్డ్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఈ రెండు ఇచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రావడం జరుగుతుంది. క్యారేజ్ అవుట్వర్డ్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రావడం జరుగుతుందండి. డిస్కౌంట్ అనేది పీడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. కమిషన్ పీడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. డ్రాయింగ్స్ బిఎల్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ సైడ్. క్యాష్ అట్ బ్యాంక్ బిఏ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ డెబిట్ సైడ్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ అన్ని అయిపోయినాయండి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ చూడండి. క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్. సేల్స్ టీసీ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. క్యాపిటల్ బిఎల్. ఏమండి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ ని మనం ఇండికేట్ చేసేసినాం. అంటే ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించిందా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించిండేదా, లేదా బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిండేదా అనేది అంతా మెన్షన్ చేసేసినామండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మనం ఒక్కొక్క దాన్ని ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించినవన్నీ ట్రేడింగ్ అకౌంట్ లోకి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి సంబంధించినవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినటువంటివి ప్రతి ఒక్కటి అన్ని మనం మెన్షన్ చేసేసినామండి. ఏది ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ కింద
ఒక క్లోజింగ్ స్టాక్ అనే అడ్జస్ట్మెంట్ ఇచ్చినారు. దీన్ని మనం అడ్జస్ట్మెంట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్కి ఇంకా సమ్ మోర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి జస్ట్ క్లోజింగ్ స్టాక్ అనే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ కింద ఏ అడ్జస్ట్మెంట్ ఇచ్చినా ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్ మనకి 2 times వస్తుందండి. ఇట్ మీన్స్ 2 times అంటే ట్రేడింగ్ అకౌంట్లో ఒకసారి, బ్యాలెన్స్ షీట్లో ఒకసారి కావచ్చు, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒకసారి, బ్యాలెన్స్ షీట్లో ఒకసారి కావచ్చండి. ఈ రకంగా మనకి కింద ఇచ్చినటువంటి అడ్జస్ట్మెంట్స్ 2 times అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అని మనం మెన్షన్ చేసేటప్పుడు 2 times ఎక్కడెక్కడ చేస్తామనేటప్పుడు నేను ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తానండి. ఇప్పుడు ఒక్కొక్క దానినే మనం ప్రాబ్లంలో ట్రేడింగ్ అకౌంట్లోకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ లాస్ వస్తుంది, ఎక్కడ అసెట్స్, ఎక్కడ లయబిలిటీస్ వేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అనేది మీకు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. రైట్, ఇక్కడ చూడండి మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క ప్రోఫార్మా ఈ టైప్ లో ఉంటుందండి. టీ షేప్ లో ఉంటుందండి. టీ షేప్ లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి 2 columns ని డెబిట్ గా ట్రీట్ చేస్తూ డిఆర్ గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి 2 columns ని క్రెడిట్ సైడ్ గా ట్రీట్ చేస్తూ సిఆర్ అని మనం ఇండికేట్ చేయడం జరుగుతుందండి. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం డెబిట్ సైడ్ ఆల్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అన్నిటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ సపరేట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేట్ వేసి చూపించవచ్చండి. లేదు అంటే రెండు కంబైన్డ్ గా ఒకే దాంట్లోనే కూడా చేయవచ్చు. ఏమి సందేహం ఏం లేదండి. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయిన తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రోఫార్మా ఇక్కడ టీ షేప్ లోనే ఉంటుంది. కానీ బ్యాలెన్స్ షీట్ కి డిఆర్సిఆర్ అని ఇండికేట్ చేయడానికి వెళ్ళకూడదు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి దానిని లయబిలిటీస్ కాలం గా ట్రీట్ చేయాలి. అమౌంట్ కాలం ఒకటి, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి కాలం ని అసెట్స్ కాలం ప్లస్ అమౌంట్ కాలం రెండింటిని మనం మెన్షన్ చేసుకుని ఉండటం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఒక్కొక్క కాన్సెప్ట్ చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ డెబిట్ సైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 తో స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ క్రెడిట్ సైడ్ బై తో స్టార్ట్ అవుతుంది. మరి బ్యాలెన్స్ షీట్ లో వేసేటప్పుడు మాత్రం 2లు రావు, బైలు రావండి. 2లు కానీ బైలు కానీ మనం బ్యాలెన్స్ షీట్ లో మెన్షన్ చెయ్యం. ప్రొసీజర్ ప్రకారం అక్కడ చేయకూడదు. ఇక్కడ ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ప్రాబ్లమ్ ని నీట్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఇండికేట్ చేసుకుని ఉంటారు కదా ముందుగానే, కాబట్టి ఏం టెన్షన్ ఉండదండి. ఇక్కడ మాత్రం ఓపెనింగ్ స్టాక్ అనేది వాడు ఎక్కడన్నా ఇవ్వనండి, మనం మాత్రం డైరెక్ట్ గా ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ తోనే మనం స్టార్ట్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ ప్రాబ్లం లో ఎంత ఇచ్చినాడండి? ఓపెనింగ్ స్టాక్ 7,000 అని మెన్షన్ చేసేసి నెక్స్ట్ టు పర్చేజెస్. ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయేమో మనం అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ పర్చేజ్ రిటర్న్స్ ఉంటే పర్చేజ్ అమౌంట్ ని ఇన్నర్ లోనే వేసుకొని కింద మైనస్ పర్చేజ్ రిటర్న్స్ అని వేసేసి మైనస్ చేసి అవుటర్ లో టోటల్ అమౌంట్ చూపించుకోవాలి. పర్చేజ్ 85,000. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించింది ఇంకేముంది? పర్చేజ్ అయిపోయింది, ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది. వేజెస్ టు వేజెస్ అమౌంట్ ఎంత ఉందండి? వేజెస్ 3,600. నెక్స్ట్ టు క్యారేజ్ ఇన్వర్డ్స్. అమౌంట్ ఎంత ఉందండి? క్యారేజ్ ఇన్వర్డ్స్ 2,000. ఇక్కడ చూసుకోవాలా. ఇప్పుడు టీడీలో పర్చేజ్ వేసేసినాం, ఓపెనింగ్ స్టాక్ వేసేసినాం, వేజెస్ వేసేసినాం, క్యారేజ్ ఇన్వర్డ్స్ వేసేసినాం. కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వచ్చే కాన్సెప్ట్స్ అన్ని అయిపోయినాయండి. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఏమొస్తాయో చూడాలండి. ఫస్ట్ యూతుల్ సైడ్ ఏముందండి? సేల్స్ ఉంది. సేల్స్ రిటర్న్స్ ఉందేమో మనం అబ్జర్వ్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ ఉంది కాబట్టి ఇన్నర్ లోనే సేల్స్ అమౌంట్ వేయాలి. 90,000 మైనస్ సేల్స్ రిటర్న్స్
సేల్స్ రిటర్న్స్ ఎంత ఉందండి 2600. దీంట్లో మైనస్ చేసి చూపించాలి. 0 0 10 లో 4 పోతే 6, 9 లో 2 పోతే 7, 87,400. అయిన తర్వాత కింద క్లోజింగ్ స్టాక్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్ గా ట్రేడింగ్ అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ చూపించడం జరుగుతుంది. బై క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఎంత అంటే 35,000. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించినటువంటి డెబిట్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి, క్రెడిట్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏమంటే అండి, ఇక్కడ ఫస్ట్ రఫ్ గా ఈ డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ చూసుకోవాలి. ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి మనం. ఆల్మోస్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్టయితే మాక్సిమం పైనే మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. కాబట్టి 400, 5 ఒక 7, 12, 11, 12, 1,22,400 రూపీస్ వచ్చింది. ఇక్కడ దీనికన్నా క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా కనిపిస్తా ఉంది. కాబట్టి మనం ఈ క్రెడిట్ అమౌంట్ నే యూతులు వేసేసి 1,22,400 అని చూపించేసి ఇప్పుడు ఇక్కడ ఈ డెబిట్ లో ఉండేటువంటి అమౌంట్ ని దీంట్లో నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుందప్ప అంటే 24,800 రూపీస్ వస్తుంది. దీనిని మనం టు గ్రాస్ ప్రాఫిట్ గా ట్రీట్ చేయాలి. కింద బ్రాకెట్ లో ఏం రాయాలి, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇలా మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ గ్రాస్ ప్రాఫిట్ ఎలా వచ్చింది అంటే, ఇక్కడ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత రఫ్ గా మనం ఫైనలైజ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమి, డెబిట్ అమౌంట్ ఎక్కువగా ఉందా క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉందా అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉంటే అదే క్రెడిట్ అమౌంట్ ని డెబిట్ సైడ్ వేసేసి ఈ డెబిట్ అమౌంట్ లో నుంచి ఈ క్రెడిట్ అమౌంట్ లో నుంచి ఈ డెబిట్ అమౌంట్ ని మైనస్ చేస్తే మనకి వచ్చినటువంటి బ్యాలెన్సింగ్ అమౌంట్ నే మనం ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. గ్రాస్ ప్రాఫిట్ గా ట్రీట్ చేయాలి. ఇలా ఇక్కడికి ట్రేడింగ్ అకౌంట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీనికి అటాచ్డ్ గానే ఈ టోటల్స్ పక్కన ఏమీ రాయకుండా టోటల్స్ కింద నుంచి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ బై గ్రాస్ ప్రాఫిట్ ఎంత అండి 24,800 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయో ప్రాబ్లం లో చూసి వాటిని ఎక్స్పెన్సెస్ అయితే డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అయితే క్రెడిట్ సైడ్ మెన్షన్ చేస్తూ వెళ్ళాలా. చూడండి ఒక్కొక్కటే చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించి ఏవి ఉన్నాయి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి రెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా టు రెంట్ అమౌంట్ ఎంత 2,000 రూపీస్. 2,000. నెక్స్ట్ రెంట్ అయిపోయింది. ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత అండి 2,400. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అయిపోయింది. క్యారేజ్ అవుట్వర్డ్స్ టు క్యారేజ్ అవుట్వర్డ్స్ ఎంత ఉందండి 1,100. అయిన తర్వాత డిస్కౌంట్ పీడీకి సంబంధించింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి టు డిస్కౌంట్ అమౌంట్ ఎంత అండి 500. నెక్స్ట్ ఏముంది కమిషన్
ఉంది. అదే ఇంకా లాస్ట్ పీడీకి సంబంధించి టు కమిషన్ ఎంతండి 1000 రూపీస్. ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చే డెబిట్ సైడ్ వచ్చేవన్నీ మనం మెన్షన్ చేసేసాం. ఒకసారి రఫ్ గా చూసుకోవాలి ఎన్ని వస్తాయి. 1 2 3 4 చూడండి ఇక్కడ 5 6 6 కాన్సెప్ట్స్ రావాలా. 1 2 3 4 5 5 వచ్చినాయి. అంటే మనం 2 కీగా ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల ఇక్కడ మనం జనరల్ ఎక్స్పెన్సెస్ అనేది మిస్ చేసేసినాం. ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి 2 జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి 2600 ఇక్కడ అయిపోయినాయి. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వచ్చేటువంటి కాన్సెప్ట్స్ ఏవి లేవు కాబట్టి ఇంకా అవేమి మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఏవి వస్తాయో వాటన్నిటిని మనం మెన్షన్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రఫ్ గా మనం ఐడెంటిఫై చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉందా లేదా డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి రఫ్ గా చూద్దాం. ఇది 24,800 ఓకే, అది ఉంది. 4 4,000 5,000 6 7 8 9,000 9,600. ఇక్కడ ఇది 9,600 ఉంది డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉందండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 24,800. అప్పుడు ఏది ఎక్కువగా ఉన్నట్టు, క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి ఇదే అమౌంట్ ఇక్కడ రాయాలి 24,800. అదే క్రెడిట్ బ్యాలెన్స్ ని తెచ్చి 24,800 అని మెన్షన్ చేసేసి ఈ 24,800 లో ఈ డెబిట్ అమౌంట్ ని మనం మైనస్ చేయాలి. ఈ డెబిట్ అమౌంట్ ని మనం మైనస్ చేస్తే బ్యాలెన్సింగ్ అమౌంట్ ఎంత వస్తుంది అప్ప అంటే 15,200 వస్తుంది. ఈ బ్యాలెన్సింగ్ అమౌంట్ ని గ్రాస్ ప్రాఫిట్ గా ట్రీట్ చేసినాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చినటువంటి బ్యాలెన్సింగ్ అమౌంట్ ని టు నెట్ ప్రాఫిట్ గా ట్రీట్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దీని బ్రాకెట్ లో ఏం రాయాలంటే ట్రాన్స్ఫర్డ్ టు బ్యాలెన్స్ షీట్ అని మెన్షన్ చేయాలి. ఇదండి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఎలా అయితే బ్యాలెన్సింగ్ అమౌంట్ లో నుంచి వచ్చిందో ఇక్కడ నెట్ ప్రాఫిట్ కూడా అలానే. మనం డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ ని కంపేర్ చేస్తే క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, అదే అమౌంట్ ఇంతులు వేసుకునేసి డెబిట్ అమౌంట్ ని మైనస్ చేస్తే వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ అమౌంట్ ని నెట్ ప్రాఫిట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్లీట్ అండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ చూద్దాం. చూడండి మనకి యూతులంతా లయబిలిటీస్ ఉన్నాయి, యూతులంతా అసెట్స్ ఉన్నాయి. ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో అసెట్స్ ఏవేవైతే ఇచ్చినాడో వాటన్నిటిని ఫస్ట్ మనం ఒక్కొక్క దాన్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చూడండి ట్రయల్ బ్యాలెన్స్ లో అసెట్స్ అన్ని వేసేద్దాం. డెటార్స్ అన్నాడు కాబట్టి డెటార్స్ అమౌంట్ ఎంత అండి 12,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత 8,300. నెక్స్ట్ మోటార్ కార్ వన్ ఆఫ్ ది అసెట్ అండి కాబట్టి అది కూడా అసెట్ సైడ్. మోటార్ కార్ 22,000. నెక్స్ట్ ఫర్నిచర్ వన్ ఆఫ్ ది అసెట్ కాబట్టి అది కూడా వేసేస్తాం. ఫర్నిచర్ అమౌంట్ ఎంత అండి 3,500. ఫర్నిచర్ అయిపోయింది. పేటెంట్స్ ఇది వన్ ఆఫ్ ద అసెట్స్ ఏనండి. పేటెంట్స్ అమౌంట్ ఎంత ఉందండి పేటెంట్స్ 8,400. నెక్స్ట్ మిషనరీ వన్ ఆఫ్ ద అసెట్.
మిషనరీ వన్ ఆఫ్ ద అసెట్, మిషనరీ 4000. రైట్. నెక్స్ట్ మిషనరీ వేసేసినాం, ఇది అయిపోయింది. పిడి పిడి టిడి క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్ అని మెన్షన్ చేసేసినాం. క్యాష్ అట్ బ్యాంక్ అమౌంట్ ఎంత ఉందండి? 6000. రైట్. ఆల్మోస్ట్ క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి అసెట్స్ అన్నిటిని మెన్షన్ చేసేసినాం. ఇప్పుడు లయబిలిటీస్ మెన్షన్ చేద్దాం ఒక్కొక్క దాన్ని. లయబిలిటీస్ అనేవి ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ మెన్షన్ చేసి ఉంటాడు, మనకి క్రెడిట్ సైడ్ మెన్షన్ చేసి ఉంటాడు అండి. ఫస్ట్ చూడండి, క్రెడిటార్స్. క్రెడిటార్స్ అమౌంట్ ఎంత అండి? 22,000. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉందండి. ఆ ప్రొసీజర్ ఏమి అనేది చూడండి. లయబిలిటీస్ సైడ్ క్యాపిటల్ ఎంత ఇచ్చినాడండి? క్యాపిటల్ 70,000. ఇక్కడ ఎందుకు సార్ క్యాపిటల్ అమౌంట్ ఇన్నర్ లోనే రాసినారు అంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉందండి. ఇక్కడ ఏం చెప్పినాడు? నెట్ ప్రాఫిట్ ని ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అన్నాడండి. కాబట్టి రూల్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ కి నెట్ ప్రాఫిట్ ని మనం యాడ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ ని యాడ్ చేయాలి, క్యాపిటల్ లోకి ఆ ప్రాఫిట్ ని కలపాలి. 15,200 అని వస్తుంది. 15,200 అంటే 85,200 వచ్చింది. ఎస్ సార్, ఇది టోటల్ అవుటర్ లో వేసేయచ్చు కదా అంటే ఆవేశంతో వేసేయకూడదండి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ డ్రాయింగ్స్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కానీ ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ మనం ఇంకా క్యాల్కులేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ ని మనం ఇన్నర్ లోనే వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లో డ్రాయింగ్స్ ఇచ్చినాడు కాబట్టి మనం దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. డ్రాయింగ్స్ అనేది ఎప్పటికైనా ఆల్వేస్ ఇక్కడ క్యాపిటల్ లో నుంచి మైనస్ చేయడం జరుగుతుందండి. డ్రాయింగ్స్ అంటే ఏమి అనే దాని గురించి మీ అందరికి ప్రీవియస్ ఫండమెంటల్ క్లాసెస్ లో చెప్పామండి. ఇక్కడ డ్రాయింగ్స్ అంటే ఓనర్ అనేవాడు క్యాపిటల్ లో నుండి, బిజినెస్ లో నుండి తన పర్సనల్ యూజ్ పర్పస్ క్యాష్ గాని స్టాక్ గాని యూటిలైజ్ చేసుకున్నట్టయితే అలాంటి దానిని మనం డ్రాయింగ్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి క్యాపిటల్ లో నుంచి ఆ డ్రాయింగ్స్ ని మనం మైనస్ చేసి చూపించాలి, తగ్గించాలి. డ్రాయింగ్స్ అమౌంట్ ఎంత ఉందప్ప అంటే 8,000. ఇంక ఇక్కడ క్యాల్కులేషన్ చేయాల్సినటువంటి ఆ కాన్సెప్ట్స్ ఏవి లేవు కాబట్టి డైరెక్ట్ గా అమౌంట్ ని మనం అవుటర్ లో వేసేసుకోవచ్చు. 2 లో 0 పోతే 2 అండి. 15 లో 8 పోతే ఎంత వస్తుందండి? దాదాపు 7. ఇక్కడ 77,200 రూపీస్ వస్తుందండి. రైట్. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అన్ని మనం ట్రాన్స్ఫర్ చేసేసినట్టేనా? ట్రేడింగ్ అకౌంట్ వి చేసేసినాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వి చేసేసినాం, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ చేసేసినాం, లయబిలిటీస్ సైడ్ చేసేసినాం. అన్ని ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలండి. వెరిఫై చేసుకుని ఒక్కొక్క కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, అందరికి ఇప్పుడు అంతా అయిపోయిందిలే అనుకునేస్తా అంటారు. కానీ నేను ఒక పాయింట్ మీకు ఏమని చెప్పినా ట్రయల్ బ్యాలెన్స్ కింద ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చినాడు, సమ్ మోర్ అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. వాటిని ఎలా ట్రీట్ చేయాలని నేను చెప్తా. ఇక్కడ ఇచ్చినటువంటి క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ ని ట్రయల్ బ్యాలెన్స్ కింద ఇచ్చినటువంటి ఏ అడ్జస్ట్మెంట్ అయినా సరే మనకి ఫైనల్ అకౌంట్స్ లో 2 టైమ్స్ రావటం జరుగుతుంది. 2 టైమ్స్ వస్తుందండి. ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్ కంపల్సరీ 2 టైమ్స్ వస్తుంది. ఈ 2 టైమ్స్ అంటే ఇక్కడ చూడండి, క్లోజింగ్ స్టాక్ అనేటువంటి అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి అయిపోయింది. సెకండ్ టైం ఎక్కడ వచ్చింది అంటే సెకండ్ టైం ఇంకా మనం ఎక్కడ మెన్షన్ చేయలే. కాబట్టి ఆ సెకండ్ టైం అది ఎక్కడ వస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఈ క్లోజింగ్ స్టాక్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు సార్ క్లోజింగ్ స్టాక్ కాన్సెప్ట్ అసెట్ సైడే వస్తుంది అంటే మన షాప్ లో ఫైనల్ గా 1 ఇయర్ తర్వాత మాక్సిమం స్టాక్ ఉందండి. ఇక్కడ అక్కడికి ఆ అకౌంటింగ్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు ఆ షాప్ లో క్లోజింగ్ టయానికి మన దగ్గర ఏదేదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ మొత్తాన్ని
క్లోజింగ్ స్టాక్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆ స్టాక్ అంతా మన దగ్గర ఉన్నంత వరకు అది వన్ ఆఫ్ ద అసెట్ గానే మనం ట్రీట్ చేస్తాం కాబట్టి దాన్ని అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ అని చూపించాలి. క్లోజింగ్ స్టాక్ అని చూపించాలి. క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఎంత అండి? 35,000. ఇక్కడ మనం ఓవరాల్ గా ఇప్పుడు అన్ని కాన్సెప్ట్స్ మెన్షన్ చేసేసినామండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కరెక్టా అంటే నీకు ఇది కరెక్ట్ అని నీకు ఐడెంటిఫికేషన్ కావాలి అంటే మీరు మెన్షన్ చేసినటువంటి అసెట్స్, లయబిలిటీస్ ఈ రెండు మీకు ఇక్కడ ఈ బ్యాలెన్స్ షీట్ లో ఈక్వల్ అయిపోతే మీరు చేసిన ప్రాబ్లం రైట్ అని అర్థం అండి. ఇప్పుడు చూడండి ఈక్వల్ అవుతుందో లేదో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అంతా క్యాలిక్యులేషన్ చేసి యాడ్ చేద్దాం. చూడండి లయబిలిటీ సైడ్ ఏమేమి ఉన్నాయి? 200 వేసేస్తాం. 7 ఒక 2 ఎంత అవుతుందండి? 9 అవుతుంది. 7 ఒక 2 99,200 వచ్చింది లయబిలిటీస్ సైడ్. అసెట్ సైడ్ ఎంత వస్తుందో చూద్దాం. అసెట్ సైడ్ కూడా ఇదే అమౌంట్ వచ్చేసిందంటే మనం చేసినటువంటి ప్రాబ్లం రైట్ అని అర్థం అండి. ఇక్కడ చూడండి ఒక్కొక్కటే 0 0 థర్డ్ డిజిట్ ఏముంది? 4 9 12 1 ఫోర్త్ డిజిట్ ఏముంది? 6 12 12 ఒక 4 12 ఒక 4 16 16 ఒక 8 16 10 26 26 36 ఇది ఒక 3 39 3 3 3 6 6 7 8 ఇది ఒకటి 9 99,200 రూపీస్. మొత్తం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ ఈక్వల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం చేసినటువంటి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అని దీని మీనింగ్ అన్నమాట. ఇక్కడ మీరు ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నా, ఏ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చేసినా బ్యాలెన్స్ షీట్ అసెట్స్, లయబిలిటీస్ ఈక్వల్ అవుతూనే మీరు చేసినటువంటి ప్రాబ్లం రైట్ అని అర్థం. ఇది అండి ఫైనల్ అకౌంట్స్ సంబంధించినటువంటి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, నాకు తెలుసండి ఆ విషయం. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఇవే అని ఎలా మనం గుర్తుపెట్టాలి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఇవే వస్తాయని ఎలా ఇండికేట్ చేయాలి, క్రెడిట్ సైడ్ ఏ వస్తాయని ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఇవే వస్తాయని ఎలా తెలుసుకోవాలి అంటే ఇది మనకి ప్రాక్టీస్ చేస్తూ 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 వస్తుందండి. కాకపోతే ఒక చిన్న హింట్ ఏమి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ మాత్రమే ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమి సార్ అంటే అది ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చి దాన్ని చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఏమి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రావటం జరుగుతుంది. ఈ హింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ లోనే మీకు వచ్చేస్తారండి ఏవి ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించినవి, ఏవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించినవి అని మీకు మైండ్ లో ఫిక్స్ అయిపోతే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసేసి మీరు ప్రాబ్లమ్ లో మెన్షన్ చేసేయచ్చు. మీరు ప్రాబ్లం సింపుల్ గా ఈజీగా చేసేయాలి అంటే ఫస్ట్ ప్రాబ్లం చూసిన వెంటనే మీరు ఇలా ఇండికేట్ చేసుకోవాలండి. ఏది టీడీ, ఏది టీసీ, ఏది పీడీ, ఏది పీసీ, ఏది బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్, ఏది బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ అనేది సింపుల్ గా ఇండికేట్ చేసుకుంటే ఈజీగా మెన్షన్ చేసేసి ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇది క్లాస్ అండి.